హలో అండి, మటన్ కర్రీ ఇవాళ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేసుకుంటే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మటన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కేజీ మటన్ తీసుకున్నాను నేను. 1 స్పూన్ కారం, సాల్ట్ 1 స్పూన్, ఆనియన్ 1 కట్ చేసి వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మటన్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక 7 to 8 విజిల్స్ రానివ్వాలి. మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఈ విధంగా ఒక 8 విజిల్స్ వచ్చాక మటన్ బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మటన్ కర్రీకి ఏం కావాలో చూద్దాం. ఆనియన్ 1 కట్ చేసుకోవాలి, టమాటో ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, 2 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా మనకు బాగా ఫ్రై అయిపోయాక తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాను నేను. అది యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఆనియన్ ఫ్రై అవ్వకపోతే కర్రీ అనేది పచ్చివాసన వస్తుంది. ఈ విధంగా ఆనియన్ అంతా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేయాలి. బాగా కలిపేసి టమాటో పీసెస్ అన్నీ మనం మూత పెట్టేసుకొని టమాటోలు బాగా ఉడకనివ్వాలి. ఇలా టమాటోలు అంతా బాగా కుక్ అయిపోయినాయి కదా. తర్వాత కొంచెం పసుపు, కారం, 1 స్పూన్ కారం, సాల్ట్ కొద్దిగా, సాల్ట్ అనేది చూసుకొని మనం వేసుకోవాలి. గరం మసాలా కొంచెం, అన్నీ వేసుకొని బాగా కలిపేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మటన్ కూడా యాడ్ చేసేసి బాగా కలిపాక ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఈ కర్రీనంతా బాగా కుక్ చేయాలి. ఈ విధంగా బాగా కర్రీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఉంచటమే. చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ అంతా మనకు బాగా చిక్కపడిపోవాలి. ఎంతో స్పైసీగా మటన్ కర్రీ తయారైపోయింది. పైన గార్నిష్ కోసం కొంత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అంతే, మటన్ కర్రీ అనేది తయారైపోయింది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.